రాజు అయితే రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాడు. ఇక రాజు అలా ఆఫీస్‌కి వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి రుద్రాణితో ఇలా అంటూ ఉంటుంది. నా కొడుకేమో తిండికి, కూటికి అన్నిట్లికి ఏమీ కాక అక్కడే అలా పస్తులు పడి ఉంటున్నాడు. ఇక్కడ రాజు ఏమో రాజభోగాలు భోగిస్తున్నాడు. ఇక్కడ రాజు రాజే కదా! నా కొడుకు ఏమైపోయినా ఎవ్వరికీ అనవసరం అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజుని ఆ మాట అనటంతో కావ్య, అపర్ణ అయితే ధాన్యలక్ష్మి పైన విరుచుకుపడుతూ ఉంటారు. ఇక రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న ప్రకాశం అయితే ఇలా అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏమంటావు ధాన్యలక్ష్మి? మన కొడుకు కోసం వీళ్ళు పనులు వీళ్ళు మానుతారా ఏంటా? మన కొడుకు రాకపోతే వీళ్ళేం చేస్తారు అని చెప్పి ప్రకాశం అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. మన కొడుకు కూడా ఇలాగే రాజభోగాలు అనుభవించాలంటే ఈ ఆస్తిని 2 ముక్కలు చేయాలి అని చెప్పి ధాన్యలక్ష్మి తేల్చి చెప్పేస్తుంది. అది విని అపర్ణ, సుభాష్ అలాగే రాజ్, కావ్య, బామ్మ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏమంటున్నావు అనేసి అంటే, అవునండి ఈ ఆస్తిని 2 ముక్కలు చేస్తేనే మన కొడుకు కూడా రాజభోగాలు భోగిస్తాడు కదా! ఇక్కడ రాజు మాత్రమే రాజభోగాలు భోగించడం అంత అవసరమా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని తాతయ్య గారు అయితే ఇలా అంటూ ఉంటాడు. కళ్యాణ్ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు రాజు ఆఫీస్ బాధ్యతల్ని పూర్తిగా వదులుకోవాలి అని చెప్పి తాతయ్య గారు రాజుతో అంటూ ఉంటాడు. అది విని రాజు, కావ్య, అపర్ణ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక తాతయ్య ఆ మాట చెప్పడంతో రాజు అయితే ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక కళ్యాణ్ ఎలా తీసుకురావాలా అని చెప్పి అయితే తనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ధాన్యలక్ష్మి మాత్రం ఈ ఆస్తిని 2 ముక్కలు చేస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నా కొడుకు కూడా రాజులాగానే బ్రతకాలి, రాజులాగానే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ like this video, please like, share and subscribe.